హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామి ఉదయ్ వ్లాగ్స్. నేను సంకీర్తన అండ్ మై హస్బెండ్ ఈజ్ ఉదయ్. సో హియర్ వి ఆర్ సామి ఉదయ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మార్నింగ్ రొటీన్, లేజీ మార్నింగ్ రొటీన్. వర్క్స్ లేకపోతే మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ మా నెల్లూరు స్పెషల్ ఎర్ర కారం. సో అందరికీ తెలిసే ఉంటుంది గీ కారం దోశ. సో దాంట్లోది కారం ఎలా చేయాలి అని చెప్పి ఇక్కడ రెసిపీ చూపించేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఓన్లీ రెసిపీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, కావాలంటే అది కూడా చెక్అవుట్ చేసేసేయండి. సో కమింగ్ టు ద రెసిపీ, ఒక బౌల్లో ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకోండి. హాట్ వాటర్లో కాసేపు నానబెట్టేసేయండి మంచిగా. ఒక 10 minutes సరిపోతుంది, 5 to 10 minutes ఈజ్ ఓకే. ఇప్పుడు ఒక జార్ తీసేసుకొని దాంట్లో మీరు నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసేసుకోండి. ఏవైతే నీళ్లు నానబెట్టారో అవి నీళ్ళు అయితే పడేయకండి, పక్కకు ఉంచుకోండి. నేను తర్వాత చెప్తాను ఏం చేయాలో ప్రొసీజర్. సో ఈ ఎండుమిర్చిలో ఒక 5-6 వెల్లుల్లి తెల్లగడ్డలు వేసేసుకోండి. 5-6 తెల్లగడ్డలు అండ్ ఒక ఆనియన్ పెద్ద సైజ్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ. మీకు ఒకవేళ చిన్నగా ఉంటే ఒక 2 తీసుకోండి. ఇదైతే 2 personsకి సరిపోయే క్వాంటిటీ చెప్తున్నాను. ఇఫ్ మీకు ఎక్కువ మంది అంటే దీనికి డబల్ చేసుకోండి, మీకు సరిపోతుంది. ఇక్కడైతే నేను ఒక 1 teaspoon జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర ఈజ్ టోటలీ ఆప్షనల్. అది కొందరికి ఫ్లేవర్ నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఏకపోయినా పెద్ద ఫరక్ పడదు, వేసుకోండి. ఒక 1 teaspoon అయితే ఈజ్ ఎనఫ్. అండ్ మీకు రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి. ఇక్కడైతే నేను 2 teaspoons అయితే వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏవైతే ఎండుమిర్చి నానబెట్టిన వాటర్ ఉన్నాయో నేను పడేద్దని చెప్పాను కదా, ఆ వాటర్ మనం కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, మరి రన్నింగ్ ఉండొద్దని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే మనకు ఆనియన్లో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో అందుకని కొంచెమే వాటర్ యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు. లేదు కొందరికి ఏంటంటే రన్నింగ్ కన్సిస్టెన్సీ నచ్చుతుంది, ఎందుకంటే కొందరు దోశ వీటిలో నానబెట్టుకున్నట్టు, అంటే అది కొంచెం నానితే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు తింటారు. అది మీకు ఎలా అనిపిస్తే అలా వాటర్ యాడ్ చేసుకొని, ఏవైతే మనం ఎండుమిర్చి నానబెట్టుకున్నామో ఆ వాటర్ యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ దాన్ని బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో అలా. నేనైతే ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెమే రన్నింగ్ కన్సిస్టెన్సీ పెట్టుకున్నాను, ఎక్కువ అట్లా పెట్టుకోలేదు. అండ్ మీకు కావాలి అంటే మినపప్పు పోపైన పెట్టుకోవచ్చు, అవి రెండు కలిపైన పెట్టుకోవచ్చు, పచ్చెనపప్పు మినపప్పు. నాకైతే ఉత్తి పచ్చెనపప్పే నచ్చుతుంది పచ్చళ్ళలోకి. సో అందుకని నేను ఇక్కడ పచ్చెనగపప్పుతోటి కొంచెం పోపు అయితే పెట్టేసుకున్నా. సో ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మీకు అసలు ఇది ఒక నానబెట్టడమే కొంచెం టైము, అది కూడా మీరు నానబెట్టి ఏదో ఒక పని చేసుకునే లోపల నానిపోతాయి, తొందరగానే అయిపోతుంది. సో అది నానబెట్టుకొని అన్నీ మిక్స్ చేసేసుకుంటే అంతే, ఖతం అయిపోద్ది. జస్ట్ తడకా పెట్టేసుకోవడమే. ఎర్రకారం అయితే రెడీ అండి. ఇక్కడైతే మేము దోశ వేసుకుంటున్నాం, గీ కారం దోశ. సో మంచిగా 2 spoons ఎర్రకారం వేసేసుకొని నెయ్యి వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇఫ్ మీకు ఇలా ఇష్టం లేదు, ఉత్త ఎర్రకారమే తినబుద్ధి కాబట్టి కొంచెం ఓవర్గా కారం అనిపిస్తూ ఉంటుంది, సో అప్పుడు ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ ఏదో ఒక పల్లి పచ్చడి ఏదో ఒక చేస్తారు కదా, అది ఇది మిక్స్ చేసి కొంచెం నెయ్యి ఎక్కువ వేసి ఇలా ట్రై చేయండి. అది కూడా సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. నాకైతే ఎక్కువ అట్లనే నచ్చుతుంది. పల్లి పచ్చడి కూడా మనం చేస్తాం కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకొని సేమ్ ఇప్పుడు దీనిలాగా ఎలా ఉందో అదే కన్సిస్టెన్సీలో చేసుకొని ట్రై చేయండి. రెండు అయితే జబర్దస్త్ కాంబినేషన్, సూపర్ ఉంటుంది. సేమ్ మనం గీ కారం ఎట్లా వేసుకుంటున్నామో అది కొంచెం యాడ్ చేసుకొని చేసేసుకుంటే అయిపోతుంది. యా హియర్ ఈజ్ ఎర్రకారం దోశ, గీ కారం దోశ సారీ. సో మీరు ఎర్రకారం అనేది ఓన్లీ దోశకే కాదండి, మీరు ఇడ్లీ బోండా వడ అన్నిటిలోకి తినచ్చు. అన్నిటిలోకి ద బెస్ట్ రెసిపీ ఇది. ఎట్లయింది? మా ఆయన ఇచ్చిన ఆర్టిస్టిక్ దోశ ట్రై చేస్తున్నాడు. అన్ని దోశలు ఇస్తుంది నేనే. ఏవద్దు పికిల్ ఎలా అనిపించింది? సారీ ఎర్రకారం బాగుందా? సో మా ఆయనకైతే కారం దోశ మళ్ళీ నచ్చేసింది.
అక్కడ మీరు మా ఆయన దోశలు వేస్తున్నాడని మొత్తం మా ఆయనే చేశారు అనుకోకండి. చట్నీలు నా డిపార్ట్మెంట్, దోశలు మా ఆయన వేస్తాడు. మాకేందంటే వేడి వేడిగా ప్లేట్లోకి అట్లా వేసుకొని తినడం అలవాటు. నేను తినేటప్పుడు మా ఆయన వేస్తాడు, మా ఆయన తినేటప్పుడు నేను వేస్తాను. సో డైరెక్ట్ ప్లేట్లోకి స్టవ్ టు ప్లేట్ అన్నట్టు అలా అలవాటు అయిపోయింది వేడి వేడిగా దోశలు తిన్నాము. సో అదనమాట ఎర్రకారం దోశ రెసిపీ. సో ఇక్కడ మా రియగడికి ఏంటంటే మేము దోశలు వేసామంటే వాడికి కూడా మ్యాండేటరీ కావాలి. ఇక తింటుంటే ఎదురుకొచ్చి కూర్చుంటాడు, అందుకే వాడంటే కారం పెట్టలేము కదా. సో వాడికి మటుకు ప్లెయిన్ దోశలు వేస్తాము. వాడు బాగా తింటాడు, దోశలు కూరగాయలు ఇవన్నీ బాగా తింటాడు అనమాట. ఒక మంచి టిఫిన్ తిన్నాక ఎవరికైనా కాఫీ తాగాలనిపిస్తుంది కదండి. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ కాఫీ లవర్. నార్మల్గా అయితే వాటర్లో తీసుకుంటాము బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బట్ కొన్నిసార్లు మిల్క్లో తీసుకోవాలనిపిస్తుంది. సో ఇక్కడ మేము నార్మల్ షుగర్ అయితే వాడాము, ఇట్లా షుగర్ ఫ్రీ సాషెట్స్ వాడతాము. నార్మల్ మనకు ఒక బాక్స్లో 100 ప్యాకెట్స్ వస్తాయి. అవి తెచ్చుకుంటే నాకు ఆల్మోస్ట్ 3 months అయితే వచ్చేస్తాయి. సో మీకు షుగర్ ఆల్టర్నేటివ్ కావాలంటే షుగర్ ఫ్రీ సాషెట్స్ దొరుకుతాయి, అవి అయితే ట్రై చేయండి. అంటే ముందు ట్యాబ్లెట్స్ లాగా దొరికే క్యాప్సూల్స్ లాగా ఇప్పుడు సాషెట్స్ వస్తున్నాయి. వచ్చి కూడా చాలా మంత్స్ ఇయర్స్ అవుతుంది. సో మేమైతే అది తీసుకుంటాము. డైరెక్ట్ షుగర్ ఎందుకు అని చెప్పి కొంచెం అవాయిడ్ చేస్తున్నాము, మంచిది కాదు కదా అనేసి. సో హియర్ ఈజ్ మై కాఫీ. ఐఎమ్ అ బిగ్ కాఫీ లవర్. సో ఈ కప్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. అండ్ నాకు ఒక హాబీ కూడా, కప్ కలెక్టర్ అనమాట. సో ఇక్కడైతే మార్నింగ్ మా బాల్కనీలో మంచిగా ఎండ వచ్చేస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ సైడ్. ఇక మంచి ఎండకి నిలబట్టుకొని కాఫీ అయితే ఎంజాయ్ చేసేసాను. నా కాఫీ నాతో పాటు మా రియగాడు కూడా కూర్చొని సన్ బాత్ లాగా తీసుకుంటాడు డైలీ. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పిచ్చుకల్ సౌండ్స్, బర్డ్స్ ఇట్లా క్రిప్లింగ్ సౌండ్స్ మీకు వినిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో ఐ ట్రై టు క్యాప్చర్, బట్ నాకు బర్డ్స్ దగ్గరలో కనిపించలేదు. బట్ అవి చిన్నగా ఉంటాయి కదా, కనిపించలేదు. సో ఇట్లా గ్రీనరీ అండ్ పిచ్చుకల్ సౌండ్ ఇట్లా మార్నింగ్ ఇంత పీస్ఫుల్గా ఉంటే మనకి డే అంతా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. వన్స్ మార్నింగ్ ఖరాబ్ అయ్యింది అనుకోండి, డే అంతా నెగిటివ్గానే ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తుంది. సో మ్యాక్స్ మార్నింగ్ పీస్ఫుల్గానే ఉండడానికి చూస్తాము. అండ్ ఈరోజు మా ఆయనకి ఆఫీస్ ఉంది, బట్ లేట్గా వెళ్తున్నారు. సో వై నాట్ లేజీ రొటీన్ చేద్దాంలే అనుకున్నాము, అందుకే ఇది చేసేసాము. ఇక్కడ మా చెట్టు చూస్తున్నారా, మామిడి చెట్టు మంచిగా కాస్తాయండి, స్వీట్గా ఉంటాయి అసలు మామిడికాయలు. సమ్మర్ వచ్చిందంటే మంచిగా పండి టప్ప నెత్తిపైన పడుతుంటాయి. సో ఇక్కడ మా ఆయన అయితే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ లేజీ మార్నింగ్ అండ్ వన్ రెసిపీ వ్లాగ్. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను, మా చిన్ని వ్లాగ్. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ తప్పకుండా మర్చిపోకుండా నొక్కండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు వస్తాయి. So I hope you all like this vlog. Please like, share, subscribe to our channel Sammy Uday Vlogs. సో షార్ట్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అది కూడా చెక్అవుట్ చేసేసేయండి. సో బాయ్ ఆల్, టాటా, లవ్ యూ, సీ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.